ఖమ్మం జిల్లా కల్లూరులో ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. కార్పొరేట్ శక్తులకు ప్రధాని తలవంచి కార్మికులపై 4 నల్ల చట్టాలు తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. కార్మికుల స్వేచ్ఛను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. తక్షణమే నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో కార్మికులను సంఘటితం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. వ్యాప్తంగా కార్మిక వర్గం ఫ్యాక్టరీల వద్ద అద్దాల వద్ద ఫ్యాక్టరీల వద్ద మరి అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో ఈరోజు మేడే జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు కల్లూరులో 139వ మేడే మనం నిర్వహించుకుంటున్నాం. 139వ మేడే ప్రాధాన్యత ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనేక వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాలని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి కార్మిక హక్కుల్ని తాకట్టు పెడుతుంది. కార్మికులకి ఎటువంటి హక్కులు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, ట్రేడ్ యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా, మరి ఎటువంటి బోనస్ యాక్ట్ కానీ, ప్రసూతి సెలవులు కానీ, ఈరోజు కార్మిక వర్గానికి ఉన్న హక్కులన్నీ లేకుండా 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా విభజించి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉరితాడు బిగించడానికి సిద్ధంగా ఉన్నది. కార్మిక చట్టాలనేది ప్రభుత్వాలు దయతో ఇవ్వలేదు. కార్మిక వర్గం మరి 1986 అమెరికాలో పెద్ద ఎత్తున 5-6 లక్షల మంది కార్మిక వర్గం సమావేశమయ్యి మీటింగ్ పెట్టుకుంటుంటే అక్కడున్న అమెరికా ప్రభుత్వం కార్మిక వర్గం మీద కాల్పులు జరిపి 5గురు ప్రాణాలు బలికొన్నది.